హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నందూస్ వరల్డ్. టుడే వచ్చేసి పేరున ప్రతి ఒక్కరికి కూడా హ్యాపీ ఉమెన్స్ డే అండి. మహిళా దినోత్సవ శుభాకాంక్షలు ప్రతి ఒక్కరికి కూడా పేరున కూడా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ అండి. మీ సపోర్ట్ ఉంటేనే నేను ఇంతవరకు వచ్చాను. ఏదైనా సరే అండి, ఎవరికైనా సరే ఏ సపోర్ట్ లేకోకుండా స్టార్ట్ చేసి ఉండొచ్చు. బట్ మధ్యలో మనకు సపోర్ట్ ఎంకరేజ్మెంట్ చేసే వాళ్ళు ఉంటేనే మనం ఒక అడుగు అనేది ముందుకు వేయగలుగుతాము. అలాంటి వాళ్ళు నాకు ఎవరైనా ఉన్నారు అంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ నేను మీకే ఇస్తాను. మీరు లేనిదే నేను లేను. నిజంగా చెప్తున్నాను. మీరు స్టార్ట్ చేసిన ఓల్డ్ కస్టమర్స్ నా వాయిస్ వింటే కనుక ఆటోమేటిక్లీ నా గురించి చాలా మందికి తెలుసు. ఓల్డ్ కస్టమర్ అంటే సుధా ఫ్యాషన్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు దాదాపు 2 years అయిందండి. నాకు ఫస్ట్ నుంచి సపోర్ట్ చేస్తూ ఇంతవరకు తీసుకొచ్చారంటే అదంతా కారణం మీరేనండి. ఓకేనా. సుధా ఫ్యాషన్ స్టార్ట్ చేసి ఒకానొక సిచ్యువేషన్లో పడిపోయినప్పుడు, తిరిగి కిందకి పడిపోయినప్పుడు తిరిగి లేచి నాకు చెయ్యూతనిచ్చింది కూడా మీరేనండి. జస్ట్ ఎమోషన్ అవుతున్నాను, ఏమీ అనుకోకండి. ఎందుకంటే చెప్పాలనిపించింది కాబట్టి మీ గురించి చెప్తున్నాను. సుధా ఫ్యాషన్ ఒకానొక సిచ్యువేషన్లో ఇప్పటికి కూడా చాలా మంది సుధా ఫ్యాషన్ కోసం సర్చ్ చేస్తున్నారు. బట్ ఛానల్ పోయింది. సుధా ఫ్యాషన్ ఛానల్ పోయింది అండి. బట్ చాలా మంది రికవర్ అయిపోయారు. అంటే సర్చ్ చేసి నా వాయిస్ విని తిరిగి నా దగ్గరికి వచ్చారు. బట్ చాలా మంది ఇంకా సర్చ్ చేయడంలోనే ఉన్నారండి సుధా ఫ్యాషన్ గురించి. ఆ ఛానల్ పోయింది. న్యూ ఛానల్ స్టార్ట్ చేసా. ఒకనొక సిచ్యువేషన్లో పూర్తిగా కిందికి పడిపోయాను. బట్ మేమున్నాము లేయండి అనేసి నన్ను చేయూతనిచ్చి లేపింది రీసెల్లర్స్ అండ్ కస్టమర్స్ అండి. మీరేం టెన్షన్ పడకండి, మేమున్నాము అనేసి తిరిగి నా దగ్గరకు వచ్చి ఛానల్ పోయి ఒకనొక సిచ్యువేషన్లో ఎంత లో అయిపోయానంటే అంత లో అయిపోయాను. తిరిగి ఈ స్టేజ్లో ఉన్నానంటే కారణం మీరేనండి. తిరిగి లేపి ఇప్పుడిప్పుడే ఇంకా మరీ స్టార్ట్ చేయగలుగుతున్నానంటే దానికి కారణం మీరే. మీ సపోర్ట్ నాకు ఎల్లప్పుడూ ఇలాగే ఉండాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకొకటి వచ్చేసి టుడే ఒక ఆఫర్ ఇవ్వాలనుకుంటున్నాను. నేనైతే మెన్షన్ చేయట్లేదండి. ఇంత % నేను డిస్కౌంట్ ఇస్తాను ఇలాగనేసి నేను ఏమైతే మెన్షన్ చేయట్లేదు. టుడే మన కలెక్షన్లో ఈ వీడియో కాదు, ఏ వీడియోస్ చూసినా నా దగ్గర పర్చేస్ చేయడానికి ఒక పిక్ పెట్టండి. నేను దాని గురించి ఎంత డిస్కౌంట్ ఇవ్వగలుగుతానో అంత నేను లెస్ చేస్తానండి. నా నుంచి ఒకవేళ సమ్ డిస్కౌంట్ తక్కువే అయ్యుండొచ్చండి. బట్ నాకు చేతనైనంత, ఎందుకంటే నా ప్రాఫిట్స్ ఎక్కువ ఏమి ఉండవండి. ఇందులో లో ప్రైజెస్తో నేను బెస్ట్ ప్రైజెస్కి ఇస్తున్నాను. అందుకనేసి ఈ మెన్షన్ చేసిన ప్రైజెస్ కంటే ఇంకా తక్కువ ప్రైజెస్కి ఇవ్వడానికి సమ్ డిస్కౌంట్ ఇస్తానండి. టుడే అంతా ఎవరు ఆర్డర్స్ బుకింగ్ చేసుకున్నా కూడా రిప్లై లేట్ వచ్చినా కూడా వెయిట్ చేయండి. ఎందుకంటే రిప్లైస్ ఎక్కువ ఉంటున్నాయి, అందుకనేసి ఎంక్వైరీస్ ఎక్కువ ఉంటున్నాయి. కాబట్టి కన్ఫామ్గా తీసుకోవాలి అనుకున్న వాళ్ళకు మాత్రం ప్లీజ్ అండి వన్స్ అగైన్ నాకు వాట్సాప్లో ఫోటో పెట్టండి. నేను సమ్ డిస్కౌంట్ ఇస్తాను. మినిమం ఇంత డిస్కౌంట్ అని అయితే నేను మెన్షన్ చేయట్లేదండి. ఎంతో కొంత నాకు చేతనైనంత మీకు డిస్కౌంట్ అనేది లెస్ చేయగలుగుతాను. ఓన్లీ టుడే ఆఫర్ మాత్రమేనండి. టుమారో నుంచి యాజ్ యూజువల్లీ మీకు ఉంటాయి. సేమ్ ప్రైజెస్కి నేను సమ్ డిస్కౌంట్ ఇస్తానండి. టుడే ఏ కలెక్షన్ అయినా తీసుకోవచ్చండి. మన దగ్గర అవైలబిలిటీ ఉంటే మాత్రం ఖచ్చితంగా సమ్ డిస్కౌంట్ అయితే ఇస్తానండి. ఎవరు కూడా ఈ ఆఫర్ అయితే మిస్ చేసుకోవద్దండి. టుడే ఓన్లీ ఈ ఆఫర్ అనేది కంటిన్యూ అవుతుంది. ఓకేనా. ఇంకొకటి వచ్చేసి, ఇంకా ఎవరైనా సరే ట్రబుల్ ఫేస్ చేస్తున్నాము, ఇంకా ఎవరైనా లో ఫీల్ అయ్యి ఇంకా మేము ఇంట్లోనే ఖాళీగా ఉన్నామండి, ఏం చేయాలో తెలియట్లేదు అంటే ఏది కూడా ఎవరు కూడా మనకు వచ్చి చెప్పరండి. ఏదైనా సరే మన ఆలోచనలు మనకంటూ ఓన్గా ఉండాలి. ఎవరు కూడా ఏది సాధించలేనిదంటూ ఉండదండి. నేను చెప్పాలి అంటే ఒక అమ్మాయి పుట్టుకతోనే సమస్యలను ఫేస్ చేయడం స్టార్ట్ అవుతుంది. ప్రతి ఒక్కటి పుట్టుక నుంచే ఒక అమ్మాయిని ప్రతి ఒక్కటి కళ్ళు మూసుకొని కాసేపు ఆలోచించండి. మనము పుట్టినప్పటి నుంచి ఏమేం ఫేస్ చేస్తున్నాం, ఒక అమ్మాయిని ఈ సమాజం ఎలా ఉంటుంది, ఎలా చూస్తుంది, ప్రతి ఒక్కటి అబ్జర్వ్ చేసుకోండి. మనం ఇంట్లో ఫ్యామిలీస్ కానీ ఇంకొకటి ఎలాంటి సమస్యలు ఫేస్ చేస్తున్నాం, ఇన్ని సమస్యలు పుట్టుకతో నుంచి మనకు స్టార్ట్ అయ్యి ఫేస్ చేయగలుగుతున్నప్పుడు, మనకంటూ ఏదైనా ఇన్కమ్ కోసం స్టార్ట్ చేయాలి అనుకున్నప్పుడు ఎందుకు ఇక్కడ ఆగిపోతున్నారు, ఎందుకు భయపడుతున్నారు మీరు? చాలా మంది అంటూ ఉంటారు, మేడం నేను కూడా నా ఫ్యామిలీకి ఏదైనా సపోర్ట్ చేయాలనుకుంటున్నాను, నా ద్వారా నాకు కొంచెం ఇన్కమ్ ఎర్న్ చేయాలనుకుంటున్నాను, ఎలా మేడం అనేసి అంటూ ఉంటారు. ఏదైనా సరే అండి, టాలెంట్ ప్రతి ఒక్కరికి ఉంటుంది. అది ఏ టాలెంట్ అనేది ప్రతి ఒక్కరిలో వాళ్ళకే తెలిసి ఉంటుంది. నేను దీంట్లో పర్ఫెక్ట్గా ఉంటాను, నేను ఇది బాగా చేయగలుగుతాను. ఏదైనా సరే ఒకటి మీలో టాలెంట్ ఏది ఉంటుందో అది మీకే తెలుస్తుంది. ఆ టాలెంట్ని మీరు యూజ్ చేసుకొని ఒక్క అడుగు ముందుకు వేయండి. నేను అనేది స్పెసిఫిక్గా మాకు ఏది చేత కాదండి, మేము ఇంట్లో ఉంటున్నాము, మనీ ఎర్న్ చేయాలనుకున్న వాళ్ళకి మాత్రం చెప్తున్నానండి. ఎందుకంటే మేడం మేమేమైనా ఖాళీగా ఉంటామా, అమ్మాయి అన్నాక ఎవరు కూడా మనం ఎన్ని చేస్తున్నా కూడా ఖాళీగా అనేది ఉండదండి. ప్రతి ఒక్కటి మన ఇంట్లో
మనం ఇంట్లో చేసే పనులే మనకు చాలా ఉంటాయి. బట్ అనదర్ సోర్స్ మనం ఇంకా ఖాళీగా ఉంటున్నాము, ఏదో కొంచెం నాకు టైం ఉంటుంది, ఈ టైం నేను ఏదైనా మనీ ఎర్న్ చేసుకోవడానికి యూజ్ చేసుకుంటున్నాను అంటే దానికి కారణం అడిగేది నేను చెప్తున్నానండి. ఏదైనా సరే స్టార్ట్అప్ చేయండి. ఏది మీకు గ్రిప్ ఉంటే, ఎందులో మాకు టాలెంట్ ఉంది అంటే స్టార్ట్అప్ చేయండి. ఇప్పుడు అసలుకు మనకు ఇప్పుడున్న జనరేషన్కు ఏది కూడా ఖాళీగా ఉండకూడదండి. ప్రతి ఒక్కరూ కూడా ఎంతో కొంత ఎర్న్ చేయాలి. మనీ వచ్చేసి ప్రతి ఒక్కరు కూడా అదర్ డిపెండ్ అయితే కాకూడదు. మనకంటూ ఎంతో కొంత కొంచెం మనీ అనేది ఎర్నింగ్ అనేది ఉండాలి. అది మన ఫ్యామిలీకి యూజ్ చేసుకోవచ్చు, మనకు కూడా ఎంతో కొంత యూజ్ అవుతుంది. ప్రతిదీ కూడా మనం ఇంకొకరిపైన డిపెండ్ కావాలి అంటే ఇప్పుడున్న జనరేషన్, ఇప్పుడున్న ఖర్చులకు చాలా కష్టం అండి. ఏదైనా సరే సపోర్ట్ అనేది ఉండాలండి. బట్ నేను అనేది ఏంటంటే ఒక అడుగు ముందుకు వేయడానికి భయపడుతున్నాను. ఆ భయం వేయకండి. వన్స్ ఒక్కసారి ట్రై చేయండి. ఒక్కసారి ట్రై చేస్తేనే మనకి ఏది చేత కానిదంటూ ఉండదండి. అమ్మాయి పుట్టినప్పటి నుంచి ఇన్ని ఫేస్ చేస్తున్నాం. ఏదైనా స్టార్ట్అప్ చేయాలంటే ఎందుకు స్టార్ట్అప్ చేయలేకున్నాం? ఒక్క అడుగు వేయండి, వేసి చూడండి. అది చేయగలుగుతామా లేదా అనేది మీకే తెలుస్తుంది. ఏదైనా సరే అండి, హార్డ్ వర్క్ మెయిన్ ఇంపార్టెంట్. హార్డ్ వర్క్ ఉంటే ఎప్పుడోసారి మనము సక్సెస్ అనేది 100% అవుతాం. బట్ టైం పడచ్చండి, ఆ టైం కోసం వెయిట్ చేయాలి. బట్ హార్డ్ వర్క్ ఈజ్ మెయిన్ ఇంపార్టెంట్ అండి. నేను సరిగ్గా చెప్పలేకపోయి ఉండొచ్చు, ఇంకా ఏమన్నా చెప్పాలి అనుకుంటే వీడియో ఎండ్ అవుతుంది. అందుకనేసి టుడే గివ్ అవే విన్నర్ వచ్చేసి మారుతూ అండి. కంగ్రాచులేషన్స్. ప్లీజ్ నాకు మీ సపోర్ట్ ఇలాగే ఉండాలనేసి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో